సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు అంశాల గురించి ప్రధానంగా మాట్లాడింది. ఒకటి, హెచ్సియు భూముల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కామ్ చేస్తున్నది. ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేసేందుకు, ప్రభుత్వ భూముల్ని అమ్ముకునేందుకు, ఎక్కడికక్కడ సొమ్ము చేసుకునేందుకు ఒక పక్కా ప్రణాళిక ప్రకారము ఈ రకంగా వ్యవహరిస్తున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తూ ఇటు రేవంత్ రెడ్డి, అటు మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఫైళ్ళు సంతకాలు పెట్టాలంటే పైసలు కావాలి. ఇక ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని పూర్తి స్థాయి డేటాను తీసుకొని ప్రభుత్వ భూముల్ని అమ్మడం కోసమే మరి ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తూనే నిన్న మొన్న మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కామెంట్ చేశాడు. ఓ ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ ప్రభుత్వ పెద్దలకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ ఇద్దరు కలిసి ఈ 400 ఎకరాలని పూర్తి స్థాయిలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ 400 ఎకరాలని మరి అమ్ముకొని భారీ కుంభకోణానికి పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఆధారాలతో బయట పెడతానంటూ మరి ఎప్పుడైతే కేటీఆర్ కామెంట్ చేసిందో కేటీఆర్ కామెంట్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫాలో అవుతున్నారు. సో ఫాలో అవుతూనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే చెప్తున్నాడు. ఫైలు ముందుకు పెట్టుకొని కూర్చున్నటువంటి మంత్రి రియల్ కంపెనీలకు దారతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల కబ్జాకు ప్లాన్ చేస్తున్నట్టు కామెంట్ చేస్తున్నాడు.